సీఎం చంద్రబాబు మోడీకి చెప్పి ట్రంప్ను కంట్రోల్ చేయాలన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బందీగా పట్టుకోవడాన్ని నిరసిస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తిరుపతిలో ధర్నా నిర్వహించారు. వేరే దేశ అధ్యక్షుడిని అపహరించడం అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కడమేనని మండిపడ్డారు. వెనిజులాలోని చమురు నిధుల కోసమే అమెరికా ఈ కుతంత్రానికి పాల్పడిందని ఆరోపించారు. ఎన్డీఏ కూటమికి ఊపిరి ఆక్సిజన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు తెరిచి ట్రంప్ దుశ్చర్యల్ని ఖండించాలి. అదేవిధంగానే మోడీని కూడా సలహా ఇచ్చి లేదా ఏం చెప్తారో చెప్పండి, మోడీ కూడా బహిరంగంగానే ట్రంప్ని చర్యల్ని ఖండించాలి. వెనిజులా అధ్యక్షుడిని వారి భార్యని కాపాడి మళ్ళీ తీసుకొచ్చి అధ్యక్షుడు వదిలిపెట్టే చర్య చేయమని చెప్పేసి కోరుతాం. అమెరికా దేశంతో సహా ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఈ రాక్షస మోకగా నాయకత్వం వహించేటువంటి ట్రంప్ అతన్ని ప్రపంచ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా చూస్తుంటే ఒక ఎన్నికైన ప్రభుత్వం ఆ ప్రభుత్వ అధ్యక్షుడు భార్యలు ఇద్దరిని రాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అమెరికా నుంచి 2000 కిలోమీటర్ల అవతల ఉంటుంది వెనిజులా. 2000 కిలోమీటర్లకు అవతల ఉన్నటువంటి వెనిజులా పరిపాలిస్తున్న దేశాల్లో దేశాధ్యక్షుడిని వాళ్ళ భార్యని పడకెంట్లోకి వచ్చి తీసుకెళ్ళారంటే ఇంతకన్నా మించినటువంటి అసహ్య ప్రకారం లేదు. ఇది మానవ వ్యతిరేకమైనటువంటి చర్యని అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఏమొచ్చింది ప్రాబ్లం? అమెరికా దేశంలో మీ రాష్ట్రంలో మీ సొంత నడిపొట్టుని న్యూయార్క్ ఫైనాన్షియల్ క్యాపిటల్. ఇది అమెరికా దేశానికి ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి న్యూయార్క్లో నీకు వ్యతిరేకంగా గెలిచాడు మమతాని నీకు వ్యతిరేకంగా ట్రంప్కి గెలిచాడు. ట్రంప్ చెప్పాడు వాడు కమ్యూనిస్టు, వాడు పనికిమానోడు, వాడు తరివేయని చెప్పేసి ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా పెద్ద మెజారిటీతోటి న్యూయార్క్ నడిబొట్టుని మందాన్ని గెలిచాడంటే నీకు ఎక్కడ తలత పెట్టుకుంటావు? నీ ఇంట్లో నువ్వు గెలలేవు. నీ ఇంట్లో నీ రాజకీయాలు ఒప్పుకోరు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 2000 కిలోమీటర్లకు అవసరం వచ్చినటువంటి వెనిజులా అధ్యక్షుడిని వాళ్ళ బాధ్యత తీసుకెళ్తారా? దీనికి కారణం ఒకటే, ఇది ఆర్థిక పిపాస, సంపాదన పిపాస. అమెరికాలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీస్ ఈ వెనిజులా ఉన్నటువంటి ఆయిల్ తీసుకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశం ఉంటే అది వెనిజులా. అది అంతకుముందు అమెరికా వాళ్ళు దాన్ని పరిపాలించేవాళ్ళు. కమ్యూనిస్ట్ అధికారులకు వచ్చినాక, షావేజ్ అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం జాతీయం చేశాడు. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మిగలబెట్టి వెనిజులా ప్రజానికి సేవ చేశాడు. అందరికీ విద్య నేర్పించాడు, మంచి స్కూల్ నిర్మించాడు, హాస్పిటల్ నిర్మించాడు, దేశ భద్రత కల్పించాడు, ప్రజానీకానికి ఒక విధమైనటువంటి రక్షణ కల్పించాడు. అట్లా చేయడానికి వీల్లేదు. ఆయిల్ మొత్తం మాకే కావాలనిపిస్తుంది. మళ్ళీ వచ్చి 2వసారి మళ్ళీ కమ్యూనిస్ట్ గెలిచిన తర్వాత మధురం తీసుకెళ్ళిపోయారు. ఇది ప్రపంచం మొత్తం మీదుగా ముక్తంగా ఖండిస్తూ ఉంది. దీన్ని పులుస్తా పెట్టాల్సిందే. ప్రజా ఉద్యమం ద్వారానే, ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమం ద్వారానే ఈ ట్రంప్ యొక్క రాజకీయాన్ని అణచుకుంటామని చెప్పేసి ఖండిస్తున్నారు.